ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని, మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని, మీరు ఎక్కడున్నా క్షేమంగాను ఆరోగ్యంగాను మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలము పొందాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈ వాగ్దానము వినుచున్న మీరందరూ అనేక మందికి వినిపించండి. వినిపించటం ద్వారా వారు కూడా వారి యొక్క ఆత్మీయ జీవితంలో బలము నొందుతారు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 118వ కీర్తన 5వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనగా ఉంది. దావీదు చెప్పుచున్నాడు ఈ మాట. దావీదు తన అనుభవపూర్వకంగాను అనుచున్న మాట, ఇరుకు నందుండి యెహోవాకు మొరపెట్టి తిని. ఇరుకు నందుండి అంటే ఇరుకైన స్థలము కాదండి. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఒంటరితనము. ఆయన గుహలో ఉన్నప్పుడు ఆయన ఇరుకుగా, ఆయన యొక్క సిచ్యువేషన్స్, ఆయన యొక్క బాధ అన్నీ ఇరుకుగా, ఇబ్బందిగా తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి చెప్పుకున్న తర్వాత దేవుడు విశాలమైన స్థలము నుంచి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అంటున్నారు. విశాలమైన స్థలము అంటే ఆ ఇరుకైనటువంటి మార్గము, ఆ ఇరుకైనటువంటి కష్టము, ఆ ఇరుకైనటువంటి ఆ ఇబ్బందుల నుంచి దేవుడు దావీదుని విశాలత కలగ చేశాడు. తన ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, యుద్ధ పోరాటం నుంచి, అన్నిటి నుంచి దేవుడు దావీదును కాపాడాడు. అలాగా నీ జీవితంలో కూడా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఒంటరితనము ఉన్నాయా? బాధపడకు. దావీదుకు తోడైనట్టుగాను దావీదు ఏ విధముగా మొరపెట్టాడో ఆ విధముగా మనము మొరపెట్టదాము. ఆ విధముగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. కష్టాలు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము తట్టుకోలేనట్టే బాధ మనకు కలిగినప్పుడు మనము ఈ జీవితం ఏంటి ప్రభువా అని మనము నిందించుకుంటాము. కానీ దావీదు అలా నిందించుకోలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవునితో తన మనవి చెప్పుకున్నాడు, తన కష్టాన్ని చెప్పుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన విశాలమైన స్థలము నుండి ఆయన నీ మొరను ఆలకించి పరలోకంలో నుంచి ఆ యొక్క ఈ ఇరుకును, ఇబ్బందిని దేవుడు తొలగించి నీ జీవితంలో గొప్ప మేలులు జరిగించనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, వింటున్నారో, వినబోతున్నారో నా తండ్రి, వారి జీవితంలో ఉన్న ప్రతి ఇరుకు నుంచి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ప్రతి శ్రమల నుంచి విడుదల, ప్రతి పాపం నుంచి విడుదల, ప్రతి శాపం నుంచి విడుదల, ప్రతి రోగం నుంచి విడుదల నానా, ప్రతి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో విడుదల అవునుగాక మా ప్రభువా. ఆయా ఇరుకులో నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాలమైన స్థలము నుంచి యెహోవా నాకు ఉత్తరం ఇచ్చినని సెలవిచ్చిన్నారు మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో, ఏ ఆర్థిక సమస్యలో, ఏ ఒంటరితనములో, ఏ శ్రమలలో, ఏ శోధనలో, ఏ కష్టాలలో, ఏ నిందలలో నా తండ్రి, ఏ పరీక్షల్లో ఉన్నారో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో ఉన్న ప్రతి ఇరుకు, ఇబ్బందుల నుంచి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారి జీవితంలో విశాలతను కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నానయా. సహాయము దయచేయండి మా ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవా యేసు నామములో వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా దేవా మీకున్న ఒంటరి పోరాటంతో ఉన్నటువంటి వారికి నా తండ్రి మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన.
పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా, వ్యవసాయ పరంగా, పరిచర్య పరంగా దేవా, జీవితము పరంగా నా తండ్రి అన్ని కోణాలలో మీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా వారి జీవితంలో ఉన్న ప్రతి ఇరుకును విశాలతను కలగ చేసి వారి జీవితంలో ఉన్న ప్రతి మార్గము, చీకటి మార్గమును వెలుగుగా మీరు దయచేయమని అడుగుచున్నానయా దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారు, వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద యేసు నామములో వారికి నా తండ్రి శుభములు, దీవెనలు పలుకుచున్నానయా దేవా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు ఎక్కడికి వెళ్ళుచున్నారో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పని బాటుల్లో ఆయా నీ సన్నిధి, నీ కృప వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ప్రార్థన నీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.